హాయ్ ఫ్రెండ్స్, దోస ఆవకాయకి ఇది నిల్వ ఉంటుంది. 1 మంత్ అనే నిల్వ ఉంటుంది చక్కగా. దోసకాయ కావాలంటే దోసకాయ తీసుకోవచ్చు. నేను హాఫ్ చెక్క తీసుకున్నా. దోసకాయని చక్కగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుందాం. చేసుకుని హాఫ్ దోసకాయ తీసుకున్నాను. నేను తీసుకుని చెక్క తీయకుండా గింజలు తీసేసి ఇట్లా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. కావాల్సింది 1 స్పూను జీలకర్ర, ఇది ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్గా పచ్చివాసన పోయేదాకా. జీరా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఆవాలు, ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుని ఇవన్నీ పొడి కొట్టుకుందాం. ఇప్పుడు వేగించుకున్న జీలకర్ర 1 స్పూను, ఆవాలు 2 స్పూన్స్ చల్లారాక వేసి అందులోనే పొడి కొట్టుకుని వేగించుకున్నాను నేను. ఇది మెంతి పొడి, అన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, చిటికెడు మెంతి పొడి 3 కలిపి మెత్త మిక్సీ పట్టేసిన. దోసకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు 3 స్పూన్లు వేసుకున్నాను నేను. ఉప్పు, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర అన్ని పొడులు వేసి దోసకాయ ముక్కలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కగా పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. హాఫ్ చెక్క వేసిన కాబట్టి 1 గరిటె వేస్తున్నాను నేను. ఆయిల్ పోసుకుని అందులో పోసు దినుసులు వేసుకుని కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక బంద్ చేసుకోవాలి స్టవ్. ఇట్లా కొద్దిగా మరీ మాడిపోతే బాగుండదు. చక్కగా ఇట్లా ఫ్రై అవ్వగానే బంద్ చేసేసుకుని స్టవ్ పక్కన పెట్టుకుంటాం. చల్లారిన ఈ తాలింపులో ఇది ఆల్రెడీ వేడెక్కి ఉంది కాబట్టి కొద్దిగా లైట్గా వేడి ఉన్నప్పుడు 4 వెల్లుల్లిపాయలు ఇట్లా దంచి కచ్చాబెచ్చగా అందేసేసుకోవాలి. మరీ వేడి మీద వేయకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పిల్లల కోసమే టేస్ట్ బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఈ దోస ఆవకాయ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం చిటికెడు ఇంగువ చిటికెడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. చల్లారిన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దోసకాయలు అన్నీ వేసేసుకుని బాగా కలపాలి. ఫైనల్గా కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం దోస ఆవకాయ మొత్తం కలిపి పెట్టుకుని లాస్ట్లో మటుకు పల్లీలు 1 చిన్న బౌల్ తీసుకున్నాను. ఇది మెత్తగా పౌడర్ కొట్టుకుని అందులో కలుపుకోవాలి. ఫ్రై చేసుకుని చక్కగా పౌడర్ కొట్టిన ఇది ఇట్లా మొత్తం కలిపి పెట్టుకున్న దోసకాయల్లో దోస ఆవకాయ ఇందులో కొత్తగా కలిపి పెట్టుకున్నాక ఇందులో ఈ పల్లీ పొడి వేసుకోవాలి. విపరీతంగా ఉంటుంది టేస్ట్, అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి తిన్నాకే లైక్ చేయండి. చాలా బాగుంటుంది దోస ఆవకాయ. 1 నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది. రెడీ అయిన ఆవకాయని చక్కగా అప్పటికప్పుడైనా వేసేసుకుని వేడన్నంలో తింటే మీరు ఇంకా
వదలరు, అంత బాగుంటుంది టేస్ట్. వేడన్నంలో కొద్దిగా కలుపుకొని అప్పటికప్పుడు తినవచ్చు. రేపైతే ఇంకా ఇది కొంచెం ఊరినట్టు అయ్యి చక్కగా నూనె పైకి తేలుతుంది అని. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. పల్లీలతో దోస ఆవకాయ. ప్లీజ్ లైక్